బేసిక్‌గా ఒక హోప్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఏది మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, ఎక్కడ మనం డౌట్స్ అవి లేనప్పుడు. బట్ ఈ సీరీస్ మనం చూసుకుంటే హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక్క మ్యాచ్ అయినా సరే మనం డామినేటింగ్‌గా అయితే చేయలేదు. బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ ఫెయిల్ అయ్యాం. బౌలింగ్ ఫెయిల్ అయితే బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ ఫెయిల్ అయ్యాం. కాంబినేషన్స్‌లో ఫెయిల్ అయ్యాం. తర్వాత ఫీల్డింగ్‌లో ఫెయిల్ అవుతున్నాం. తర్వాత టాక్టిక్స్‌లోనూ ఫెయిల్ అవుతున్నాం. షార్ట్ బాల్ అండ్ పుల్ షాట్ ఆడితే వాళ్ళకి వికెట్ వస్తుందని తెలుసు బ్రిస్టాల్లో, ఎందుకంటే ఇట్స్ అ హెక్సగన్, అంటే ఇట్స్ నాట్ అ సర్కిల్. సో ఆటోమేటిక్గా ఎండ్స్ చాలా పెద్దవి. అందుకని షార్ట్ బాల్స్ వేసి వైభవ్ని, అభిషేక్ని, శుభం దుబేని, తర్వాత అక్షర్ పటేల్ని, వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు ట్రాప్ చేద్దాం అనుకున్నారు. అండ్ వీ ఎగ్జాక్ట్లీ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. బ్యాట్స్మెన్ అందరూ కూడా అదే చేశారు. ఎందుకని శ్రేయస్ అయ్యర్ 80 గ్రేట్ అంటే ఒక్కడు లోన్ ఇన్నింగ్స్ ఆడాడు, లోన్ వారియర్ లాగా నిలబడి బాల్కి రెస్పెక్ట్ ఇచ్చి టాక్టికల్గా చూసి ఎక్కడ బౌండరీస్ చిన్నగా ఉన్నాయని చూసి హీ వెంట్ ఫర్ ద బౌలింగ్ అండ్ హీ వెంట్ డౌన్ ద ట్రాక్ టు అటాక్ అనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు మనం అంటున్నాం వైభవ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి థర్డ్ మ్యాచ్ అయిన తర్వాత. బట్ తను 2 మ్యాచెస్ ఆల్రెడీ ఛాన్స్ చేసుకున్నాడు. నిన్న ఆడాల్సింది. అభిషేక్ రియల్లీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే కరెక్ట్ టైం మరి కొట్టాల్సిన టైం నిన్న. తన గేమ్ కాదు అది, అటాకింగే తన గేమ్. బట్ హీ అడ్జస్టెడ్, అడాప్టెడ్ అన్నీ చేసుకున్నాడు తను, అయినా కూడా అవ్వలేదు అది. ఎలా మరి ఏం చేద్దాం? ఇలాగే కంటిన్యూ అయితే ఎట్లాగా? పక్కనేమో మనకేమో అది పక్కా బ్యాటింగ్ పిచ్. క్లీన్గా చెప్తున్నా, బ్రూక్ ఇన్నింగ్స్ హైలైట్ చూడండి వెళ్ళి. ఎంత క్లీన్గా ర్యామ్ చేయగలుగుతున్నాడు, ఎంత క్లియర్గా తను ఏమంటారు లూప్ చేయగలుగుతున్నాడు, పుల్ షాట్స్ ఆడగలుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మాండమైన గ్రౌండ్, లైక్ పిచ్ సూపర్గా ఉంది బ్యాటింగ్కి. అండ్ కెప్టెన్స్ కూడా టాస్ అప్పుడు ఐ విల్ బ్యాట్ ఫస్ట్ అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? మనకు ఆల్రెడీ 2 ప్లేయర్స్ లేరు. మనకి ఏంటంటే హర్షిత్ రాణాను, తర్వాత ఇంకొకరు ఇంజ్యూర్ అయిపోయారు మన ప్లేయర్స్, రైట్? సో ఆటోమేటిక్గా మనకి ఏంటి డిపెండెన్సీ పెరిగిపోయింది. మనకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రసిద్ధి కృష్ణ వచ్చాడు, తర్వాత అక్షర్ పటేల్ ఎవరో వచ్చారు మనకి, ఎందుకంటే ఇంకోళ్ళు ఇంజ్యూర్ అయ్యారు కాబట్టి. సో మనకి బౌలింగ్లో అయితే నిన్న స్ట్రెంగ్త్ లేదు. ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? హర్షదీప్ సింగ్ కనుక ఎర్లీ వికెట్స్ తీస్తే వీ కుడ్ హావ్ డన్ సమ్ ప్రెషర్, ఒకటి ప్రెషర్ పడేది. ఎందుకంటే రవి బిష్ణోయ్ లేడు, తర్వాత అక్షర్ పటేల్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ప్రిన్స్ ట్రై చేస్తున్నాడు, హర్షిత్ రాణా కూడా లేడు. సో హర్షిత్ రాణా లేకపోవడం కూడా మనకి కలిసి రాలేదు చెప్పాలంటే. తను ఇంజురీలో ఉన్నాడు, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ నుంచి మనకి రన్స్ అయితే రావట్లేదు, అండ్ సేమ్ వే ఇస్ బౌలింగ్ ఆల్సో. బట్ ఇంగ్లాండ్ని మనం మెచ్చుకోవాలి ఇక్కడ. ఎవ్రీ గేమ్లో దే హ్యాడ్ డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్. అంటే దీని అర్థం ఏంటంటే టీంలో క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఎలా అటాక్ చేయాలి, ఎలా ఆడాలి అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది వాళ్ళ మైండ్లో. అందుకని ఎంత టార్గెట్ అయినా సరే వాళ్ళు చేయగలిగారు. వేర్ రాయ్స్ మనకేంటంటే చాలా ఉన్నాయి లూప్ హోల్స్. ఇప్పుడు ర్యాంకింగ్ కూడా ఇప్పుడు ఫస్ట్ టీం మనది, వాళ్ళది సెకండ్ టీం చెప్పాలంటే. బట్ ఇట్లా మనం కనుక పేస్ ఆఫ్ చేసేస్తే, లైక్ బౌలింగ్ వీక్ అయిపోయి, బ్యాటింగ్ వీక్ అయిపోయి, తర్వాత మిడిల్ ఓవర్స్లో రన్స్ కొట్టకుండా, మిడిల్ ఓవర్స్లో రన్స్ ఆపకుండా, డెఫినెట్గా ఇట్ ఈస్ అ బిగ్ సిరీస్ టు లెర్న్ లుకింగ్ బ్యాక్. అదైతే ఖచ్చితంగా చెప్పచ్చు. మేబీ ఫస్ట్ మ్యాచ్ తప్ప మనం డామినేట్ చేయలేదనే అనిపించింది నాకైతే.